జంగారెడ్డిగూడెం పట్టణంలో నూతన మున్సిపల్ కార్యాలయం వద్ద వేంచేసి ఉన్నటువంటి శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ బాదంపూడి వెంకట సీతారామ శర్మ ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి పురస్కరించుకుని రైతు ఆధారిత మెట్ట ప్రాంతం వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందాలని సకాలంలో ఈ సంవత్సరం వర్షాలు బాగా కురిసి మంచి పంటలతో సమృద్ధిగా మెట్ట ప్రాంతం విరాజిల్లాలని కోరుకుంటూ అమ్మవారికి శనివారం సప్తపనది జలాలతో పంచామృతాలతో జలాభిషేకాన్ని నిర్వహించినట్లు ఆలయ కమిటీ చైర్మన్ బౌరిశెట్టి మురళీకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారికి జలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ బాలత్రిపుర సుందరి పీఠం ప్రతినిధి ఇమ్మని శశికుమార్ మాట్లాడుతూ రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించే ముందు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా అమ్మవారికి జలాభిషేకం నిర్వహిస్తున్నారని, ప్రకృతికి అధిష్టాన దేవతగా చెప్పబడే అమ్మ అనుగ్రహంతో ఈ ప్రాంతం సర్వతోముఖ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రతి సంవత్సరం భక్తులు విశేష సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొని జలాభిషేకాన్ని విజయవంతం చేస్తున్నారని అన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా భక్తులందరూ విచ్చేసి అమ్మవారికి జరిగే విశేష అభిషేక కార్యక్రమంలో విశేష సేవలు అందించారని కొనియాడారు. అనంతరం బౌరిశెట్టి పద్మకుమారి ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో నాగసూరి బాలసుబ్రహ్మణ్యం, రంగా, జ్యోతి దంపతులు, చిన్ని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వివిధ జలాలతో పంచామృత అభిషేకం చేశారు. వేపాకులతో కలిసిన పసుపు నీళ్లతో అమ్మవారికి జలాభిషేకం చేసిన భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.